పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. మంత్రి నిమ్మల రామానాయుడు కనుసన్నల్లో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. సంఖ్యాబలం లేకున్నా ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అని కుయుక్తులు పడిన మంత్రి నిమ్మల అవి ఫలించకపోవడంతో అక్రమ కేసులు బనాయిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వైఎస్ఆర్సీపీ దళిత నేతలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తూ కక్ష సాధిస్తున్నారు. అధికారం మా చేతుల్లో ఉంది, మేమేం చేసినా చెల్లుతుందంటూ టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం లేకున్నా దౌర్జన్య కాండకు దిగి రివర్స్ కేసులు పెడుతూ అరాచకాలకు తెగబడుతున్నారు. ఎక్కడా లేని విధంగా పాలకొల్లు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను వైఎస్ఆర్సీపీ దళితుల నేతలపైనే బనాయిస్తూ రాక్షసానందం పొందుతున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలిలో వైఎస్ఆర్సీపీకి 13, టీడీపీకి 3, జనసేనకు 1 ఎంపీటీసీ సభ్యులు ఉంటే ఓటమిని అంగీకరించకుండా రౌడీ మూకలతో ఫ్యాక్షన్ రాజకీయాలకు నిమ్మల తెరతీశారని మండిపడ్డారు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ కంబాల సతీశ్రేణి ఎన్నికల ప్రదేశం నుంచి దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెదిరించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తాతాజీ. మంత్రి నిమ్మల రామానాయుడు గారు అక్కడ ఉన్నటువంటి సెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుంపర్ ఎంపీటీసీ కంబాల సత్యశ్రీ గారిని ఎన్నికల ఓటు వేయడానికి ఎండి ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి ఆవిడ్ని ఒక ఎస్ఐ బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి స్టేషన్లో పెట్టడం ఎంత దారుణం అంటే ఈ అధికారం ఉంది కదా, నేను ఏం చేసినా పర్లేదు కదా అనే ధోరణిలో ఈ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నాడంటే అది ఒక ఉదాహరణ సరిపోతుంది. తమపై టీడీపీ రౌడీ మూకలు దాడి చేయటమే కాకుండా బెదిరింపులకు దిగారని, తిరిగి తమపైనే కేసులు పెడతామని బెదిరించారని యడ్ల తాతాజీ వివరించారు. ఈ పీతల శ్రీను, ఆ బొప్పన హరికిషోర్ అనే వ్యక్తులు మరి కారుకి అడ్డంగా మోటార్ సైకిల్ పెట్టి మమ్మల్ని కారు దిగిలా చేసి మాతో గొడవ పెట్టుకుని కావాలని ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా చేశారు. పెట్టుకుని మా మీదే దుర్భాషలాడి పైగా నాతో చెప్పాడు, నేను ఎస్సీని రా, నేను నిన్ను కొట్టి నేను వెళ్ళి కేసు పెడితే నీ మీద కేసు పెడతారు, నన్ను ఏం చేయలేరు, నాకు మంత్రి నిమ్మల రామానాయుడు నాకు అండగా ఉన్నాడు అని చెప్తుంటే ఇంకా ఈ సమాజంలో అసలు ఎలాగా ప్రతి ఒక్కరు జీవించగలుగుతాడు. ఎంపీటీసీ కంబాల సత్యశ్రీ అక్రమ అరెస్టును ఖండిస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలను ఎలమంచిలి పోలీస్ స్టేషన్ వద్దే టీడీపీ నేతలు పీతల శ్రీనివాస్, బొప్పన హరికిషోర్ అడ్డుకొని ఇప్పుడు రివర్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని వైఎస్ఆర్సీపీ దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా స్టేషన్కి వెళ్ళాం. అక్కడ స్టేషన్కి వెళ్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీ సభ్యుల కోసం మేము వెళ్ళాం. అక్కడికి టీడీపీ నాయకులందరూ కూడా వచ్చి మా నాయకులతో కొంచెం డిస్కషన్ జరగడం జరిగింది. ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా గొడవకు మాత్రం ముందుకెళ్ళట్లేదు. కానీ ఎస్సీ నాయకులు పెట్టి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం మరి రామానాయుడు గారికి పాలకొల్లు నియోజకవర్గంలోనే జరుగుతుంది. మొత్తం 7 వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ నేత పీతల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పుచ్చుల స్టాలిన్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు బండి రమేష్, మాజీ కౌన్సిలర్ రేలంగి శ్రీనివాస్, చెన్ను విజయ్, పాలపర్తి కృపానాథంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితికి మంత్రి నిమ్మల రామానాయుడు దిగజారిపోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యకాండ జరిగినప్పుడు తాను అక్కడ లేకున్నా కక్షపూరితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో తన పేరు చేర్చారని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు బండి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ దళిత నేతలమైన తమను టార్గెట్ చేస్తూ ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తాము భయపడే ప్రసక్తి లేదని వారు హెచ్చరిస్తున్నారు. 28వ తారీఖున జరిగిన ఎంపీపీ ఎలక్షన్లో యలమంచిలి మండలంలో దళిత సోదరుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అందులో ఎస్టీ పరంగా నా పేరు కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్లో కానీ అక్కడ గొడవలో కానీ నేను ఏ విషయంలో కూడా నేను లేను అక్కడ. కానీ నా పేరు కక్షపూరితంగా పెట్టడం జరిగింది. పచ్చని పాలకొల్లు నియోజకవర్గాన్ని తన కక్ష రాజకీయాలతో హింస పాలకొల్లుగా మార్చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు.